Trigun, Trigun will speak now, yes. యాక్చువల్లీ ఆఫ్టర్ లాంగ్ టైం చెప్పడానికి ఏం లేదు, సినిమా చెప్పేసింది మొత్తం. ఈ వీకెండ్ యాక్చువల్లీ తెలుగు సినిమాకి చాలా మంచి వీకెండ్ అనుకుంటా అండి. శంబాలా వచ్చింది, ఆది గారిది, ఫిల్మ్ ఇస్ డూయింగ్ రియలీ వెల్. దండారా వచ్చింది, మంచి రివ్యూస్ ఉన్నాయి, నవదీప్ అండ్ నందు. నేను ఈ అన్ని సినిమాల్లో ఏంటి కామన్ పాయింట్ అంటే ఎవరో 10 ఏళ్ళకి తక్కువగా ఇక్కడ గుడి చేయాల. మినిమం 10 to 12 years నుంచి చేసి ఏదో ఒక పాయింట్లో మనం చేస్తాం, ఇట్లా వర్కౌట్ చెప్తారు కదా, పేషెన్స్, పర్సివియరెన్స్. నేను వచ్చినప్పుడు, నేను కథా సినిమా చేసినప్పుడు నాతో పాటు అప్పుడు కొత్తగా ఒక 20 హీరోలు ఉన్నారు. ఈరోజు తిరిగి చూస్తే మేము 4-5 ఉన్నాం. యూనో ఇంకా హీరోలు చేసే వాళ్ళు అయితే ఇంకా చాలా తక్కువ ఉన్నాం. అఫ్కోర్స్ నాని హ్యాస్ గాన్ బియాండ్ అండ్ స్టఫ్. ఏంటంటే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే నా పర్సనల్ పాలసీ, ద హోల్ పాయింట్ బీయింగ్, ఇప్పుడు ఆశ ఉంటే గెలుపు ఓటమి ఉంటుందంటే, ఆశ ఉంటే అవి ఉండవు. వి జస్ట్ కీప్ వర్కింగ్ అండ్ దెన్ సమ్ డే సినిమా విల్ డెఫినెట్లీ గివ్ ఇట్ బ్యాక్. అదొక పెద్ద ఎగ్జాంపుల్ ఇది. ఈ సినిమా మాకు ఆడింది, నేను చేస్తానే ఉన్నాను, సో మెనీ లాంగ్వేజెస్ చేస్తున్నాం, కొన్ని ఆడతాయి, కొన్ని ఆడవు, కొన్ని బాగా తీసుకెళ్తాయి. బియాండ్ దట్ నాకేంటంటే మా గురుగారు, నా ఫస్ట్ సినిమా ఇచ్చిన మా డైరెక్టర్ గారు, ఆయన నవ్వడం చూసి నేను చాలా ఏళ్ళు అయింది, ఆల్మోస్ట్ 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ హిట్ ఇచ్చాం. కథ రిలీజ్డ్ ఇన్ December 17, 2009. December 25th, 2025 ఈషా రిలీజ్డ్. అండ్ అది ఈరోజు చాలామంది చెప్తున్నారు, అరే హారర్ తీసేశారు, రిలీజ్ చేసేసారు, బాగా హెవీగా ప్రమోట్ చేస్తారని. డెఫినెట్లీ థ్యాంక్స్ టు వాసు గారు అండ్ వంశీ గారు. సినిమా బయటికి కనిపించింది. సినిమాలో మ్యాటర్ లేకపోతే ఇంత దూరం తీసుకెళ్దు. అండ్ కొంచెం యూజువలీ చాలా డిప్లొమాటిక్గా మాట్లాడతాను, కొంచెం చెప్పాలనుకుంటున్నాను. సినిమా రివ్యూలు అని చెప్పి దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ఆడియన్సెస్ అండి. ఒకటేంటంటే సినిమా ప్రసంగం మీద ఉండే ఒక ఆడియన్స్ ఉంటారు. అంటే నేను సినిమాలోకి రావాలి, నేను రాలేకపోతున్నాను, ఆర్ నేను ఏదో వచ్చాను, నాకు స్పేస్ కావాలి, నేను రాలేకపోయిన దాని గురించి రాస్తాను, నేను మిగతా వాళ్ళు చూడడం కన్నా నాకు దాంట్లో ఏదో ఒకటి అర్థమవుతుంది అని వచ్చే వాళ్ళు యూజువలీ మనలాంటి వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు ఇద్దరు మీడియాలోకి వస్తారు, ఆర్ ఐటీలో ఉన్నా కూడా సినిమాని, ప్రతి సినిమాని చూస్తారు, అనలైజ్ చేస్తారు, అట్లా ఉంటుంది. ఒకటి ఇంకోటి కామన్ ఆడియన్స్ అనమాట. ఒక సినిమా ఆడాలి అంటే ఆ కామన్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతే చాలు. వీ డోంట్ నీడ్ దిస్ లేయర్. ఎందుకంటే ప్రతి సినిమాలో వీ ట్రై టు పుట్, మనం ఒక ఫిల్మ్ నగర్లో ఒక బబుల్లో ఉంటాం కదా, చుట్టూన్న అసిస్టెంట్ డైరెక్టర్స్, చుట్టూన్న వాళ్ళకి సినిమాలు నచ్చాలి. ఎందుకంటే మనం హాలీవుడ్ సినిమాలు చూసేస్తూ ఉంటాము, మన స్టాండర్డ్ ఏంటి, హారర్ అంటే ఏది, షార్ట్ అంటే ఏది అని చెప్పి అందరు యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు ట్యూటోరియల్స్ చేస్తున్నారు కదా. ఆల్ దట్ ఈస్ ఈజీ. కెమెరా తీసుకెళ్ళి స్పాట్లో పెట్టి షూట్ చేసి తీసుకుని వచ్చి సినిమా తీసి చూస్తే ఏంటో అర్థమవుతుంది. అలా తీసుకొచ్చిన సినిమా కనెక్ట్ అయింది, ఈరోజు ఇంత ఆడింది. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్ అండ్ టు ఎవ్రీబడి. సినిమా చాలామంది ఏంటంటే నాకు ఒక 90-95% ఇస్ ఎక్స్ట్రాడినరీ. చాలా ఏళ్ళైంది ఇన్ని ఫీలింగ్స్ చూసి. ఓపెన్ చేస్తే ఎల్లో వెళ్తుంది, కలెక్షన్ పెద్ద అంటున్నారు, టికెట్లు దొరకట్లేదు, నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు టికెట్లు దొరకలేదు. ఇంత దూరం తీసుకొచ్చినందుకు అఫ్కోర్స్ మా 3 pillars, వాసు గారు లేరు, దాము గారు ఉన్నారు అండ్ వంశీ గారు ఉన్నారు. బిగ్ థ్యాంక్స్. అండ్ దానికన్నా ముందు మా గురువు గారు సార్, ఇట్ ఈస్ వెరీ ఇమోషనల్ అండి. అంటే ఒక 18 ఏళ్ళ కుర్రాడిని తీసుకొచ్చి ఆ రోజు ఫిల్మ్లో షూట్ చేసేవాళ్ళం. ఒకవైపు జెనీలియా, ఒకవైపు ప్రకాష్ రాజ్, మేమిద్దరమే కొత్త వాళ్ళం. ఈరోజు మళ్ళీ వచ్చి ఇక్కడ నించుని మీ ముందు ఈ సినిమా హిట్ అవ్వడానికి చాలా 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 థ్యాంక్స్ సార్. నేను ప్రతిరోజు కోరుకున్నాను, నాకు అసలు వద్దు, నాకు ఓకే, నేను యాక్చువల్లీ దూరం వస్తాను అనుకోలేదు, వచ్చింది హ్యాపీ. ఇంతకు మీద నాకు ధైర్యం ఎక్కువ సార్, తెగింపు ఎక్కువ. ఆడడం ఆడకపోవడం దాటి నా గేమ్ ఆడుతూ ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను సినిమా ఫస్ట్ డే అనుకున్నా, సినిమా ఆడిన రోజు స్టేజ్ మీద చేయాలి అని. ఒకసారి మైక్ పట్టుకోండి సార్. అంటే ఈయన హిట్ ఇచ్చారని కాదు, నాకు ఈ లైఫ్ ఇచ్చారు. నాకు ఫస్ట్ సినిమా ఆ రోజు ఎంతమంది ఆ సినిమా కోసం కాంపిటీషన్ ఉందో సార్కి తెలుసు. ఈరోజు చాలామంది కథా సినిమాలో రిజెక్ట్ అయిన వాళ్ళు నాకన్నా చాలా పెద్ద స్టార్స్ ఉన్నారు. బట్ నన్ను తీసుకొచ్చి ఇక్కడ నించోబెట్టి ఇంత తీరం తీసుకొచ్చారు సార్, థ్యాంక్ యూ. ఒక గురువుగా నేను ఇంతకన్నా ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ అ బెటర్ గిఫ్ట్. ఈ సినిమా ఎవరి అకౌంట్లో అయినా వేయండి, కానీ ఇది మా డైరెక్టర్ గారు చేసిన సినిమా. ఈ సినిమా హిట్, ద నంబర్స్ ప్రూవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. 15 ఏళ్ళగా ఉన్న క్రిటిక్స్ అందరికీ ఒక సమాధానం వచ్చి ఉంటుంది అనుకుంటాను. చాలామంది అడుగుతారు, ఎందుకు అండి ఇలా చేస్తారు, ఇట్లా కమర్షియల్ చేయొచ్చు కదా, స్ట్రాటజీస్ చేయొచ్చు కదా అని. ఏ అకౌంటెంట్, ఇంజనీరో, డాక్టర్ అవ్వకుండా ఒక యాక్టర్ అవ్వాలి, ఎందుకంటే సినిమాల మీద ఒక పిచ్ అని చెప్పి ఇటు వచ్చాం. మళ్ళీ దీంట్లో కూడా ఒక యు గో బ్యాక్ టు దిస్ హోల్ థింగ్ ఆఫ్ యూ హ్యావ్ టు క్లైమ్ ద ladder. ఐ ఎమ్ ఇన్ నో రేస్, ఐ డోంట్ వాంట్ టు క్లైంబ్ ఎనీ ladder.
ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ ఫిల్మ్స్. ఐ వాంట్ టు మేక్ ఇంట్రెస్టింగ్ ఐడియాస్, ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్. 100 కోట్లు ఉంటే మాత్రం అచీవ్ చేసే ఐడియాని చిన్న బడ్జెట్లో ఎలా చేయాలని చేస్తున్నాం. అండ్ వంశీ గారు, మీకు అర్థం కావట్లేదు మీరు ఎంత పెద్ద పుణ్యం చేస్తున్నారో. ఆల్రెడీ ఈ సంవత్సరానికి 3 వచ్చి, నాకేంటంటే ఆయన సినిమాలన్నీ ఆడి ఎక్కువ డబ్బులు వచ్చి పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళి చిన్న సినిమాలు వదిలేదు సార్. మీరు యూ షుడ్ కీప్ దిస్ ట్రైన్ గోయింగ్. ఈ సంవత్సరానికి 3-4 చేశారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఒక 5 to 6 చేయాలి. అంటే మేము ఉన్న సినిమా అని చెప్పట్లా. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ స్మాల్ గుడ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు యూ. అండ్ హెబా పటేల్ మళ్ళీ సౌభాగ్యవతి హెబా పటేల్ గారికి నా ఇండస్ట్రీలో క్లోజెస్ట్ ఫ్రెండ్ హెబ్బా. హెబ్బా ఎప్పుడూ ఇమోషనల్గా ఉండదు. అండ్ నన్నైతే అసలు అని చెప్తా ఉంటుంది. సినిమా రిలీజ్ ముందు ఒక పెద్ద మెసేజ్ పంపించింది అనమాట. నువ్వు ప్రతి సినిమాలో అప్పుడప్పుడు మేము షూట్ చేసినప్పుడు కూడా తను ఒక సీన్ని కన్విన్స్ అవ్వకపోతే నేను చెప్తా, లేదు అర్థం చేసుకో, ఆయనకు ఒక విషయం ఉంటుందేమో కదా అని చెప్పి మేము చాలా మాట్లాడుకునే వాళ్ళం. అండ్ షీ సెంట్ మీ అ లాంగ్ మెసేజ్. నేను ఇన్నేళ్ళ నుంచి ప్రతి సినిమాలో, పెద్ద సినిమానో చిన్న సినిమానో నీకు డబ్బులు ఇచ్చిందో లేదో, ఐ సీ యూ పుట్టింగ్ ద సేమ్ ఎఫర్ట్. ఈ సినిమా నీకోసం ఆడాలనుకున్నాను అని చెప్పి తను పెట్టింది. నేను అన్నాను, కాదు సినిమా మన కోసం ఆడాలనుకుంటున్నాను. ఐ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఐ నో వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. సో మన కోసం 100% సినిమా ఆడుతుందని. సో హియర్ ఇట్ ఈస్ హెబా. ట్రీట్ బాంబే రావాలా, నువ్వు పెడతావా చెప్తే అందరికీ ఇన్వైట్ పంపిస్తాను. ఆల్రెడీ హెబ్బా చెప్పింది, ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ హిట్ ప్రెస్ వాళ్ళందరికీ పెద్ద ట్రీట్ ఇస్తానని చెప్పి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అండ్ ఎవ్రీబడి ఎల్స్, ధ్రువన్ అండ్ ఉషశ్రీ గారు అండ్ మధు గారు అండ్ ఎవ్రీబడి థ్యాంక్స్. అది ఇంకొక సక్సెస్ మీట్ కొంచెం పెద్దది పెడదాం సార్. ఇంకో 3-4 days అయిన తర్వాత, మంచి కలెక్షన్ అయిన తర్వాత చేద్దాం. ఫర్ నౌ థ్యాంక్ యూ సో మచ్. థియేటర్కి వెళ్ళి చూడండి వీకెండ్కి. ఈషా ఇస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. మీరు ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి మంచి సినిమా. మీకు ఇన్స్టాంట్ మిగతా చూస్తే రియాక్షన్స్ తెలిసిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. Beautiful, Trigun Garu. Thank you very much. And so